కాపాడుకుంటా, మా నాయకుడిని కాపాడుకుంటా, మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదులు. ఇంకొక రెండో రకం ఉంటారు అవకాశవాదులు. ఎటు అవకాశం ఉంటే అటు, ఎటు గాలి మళ్ళీ అటు జంపు కొట్టేటోళ్ళు. అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటిదాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్లో పోతా అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసిరు, ఈయన వద్దని. అయినా కూడా సిగ్గు లేకుండా పోయినట్టుగా. అంతకంటే ఏం చెప్పాలి నేను? ఇప్పుడు ఆ పార్టీలో కనీసం ఆయన ఎవడన్నా కుర్చేసి కూర్చోమంటాడు ఉన్నాడా? అపాయింట్మెంట్ ఇచ్చేటోడు ఉన్నాడా? నిన్న మొన్నటిదాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి, జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు, గౌరవం లేదు, ఇంత బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి? అందుకే నేను అనేది గౌరవం అనేది, గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది, మనకుండే నాయకత్వ లక్షణాలతో వస్తుంది తప్ప మనం చేసే పదవులతో రాదు. కాబట్టి పోయినోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా మన సంస్థను పునర్నిర్మాణం చేసుకుందాం. మళ్ళీ నిర్మల్ తాలూకాలో అటు ముదోళ్ళ, ఇటు నిర్మల్ల, అటు ఖానాపూర్లా తిరిగి గులాబీ జెండా రెపరెపలాడేదాకా ఖచ్చితంగా మేమందరం ఉంటాం. మీ ఎంబడం ఏముంటామంటే ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. కరెక్ట్ మనుషులను నీడికెళ్ళి అబ్జర్వర్లను పంపుతాం స్టేట్ పార్టీకి వెళ్ళి. కరెక్ట్గా ఒక్కొక్క నియోజకవర్గం, ఒక్కొక్క ఊరు ఎక్స్రే తీస్తాం. తీసి ఆడ ఎవరు ఏంది ఎట్లా ఎవరైతే ఖచ్చితంగా మనకు రేపు మళ్ళీ గెలిచినాక జంపాయేటోళ్ళు వద్దు, గెలిచినాక మనెంబడ ఉండేటోళ్ళు నికాల్సిగా ఉండేటోళ్ళని పట్టుకొని దేవులాడి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుందాం. రామన్న లాంటి పెద్దలు ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి అని ఉన్నాడు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. సమన్వయం చేస్తారు. చేసి కరెక్ట్ మనుషులను పట్టుకొని ఇటుక వేసుకున్నట్టు మళ్ళీ ఇల్లు కట్టుకున్నట్టు ఇటుక వేసుకొని మళ్ళీ కొత్తగా నిర్మల్ల, ముదోళ్ళ, ఖానాపూర్ల బ్రహ్మాండంగా పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం. మనం బాధపడేది కానీ ఆలోచించేది కానీ ఏం లేదు. ఇలా నా మాటనో మీ మాటనో కాదు. మీరు దయచేసి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నా, మీరు కావాలంటే మీ కెమెరాను, మీ గొట్టాలు పట్టుకొని పోన్రి, ఏ ఊరికైనా పోన్రి. ఆడ కూర్చున్న ఒక పెద్ద మనిషిని అడుగుండ్రి, అక్కడ తిరుగుతున్న మా తమ్ముళ్ళని అడగండి, పొలం కాడికి పోయి ఆడ పని చేసుకుంటున్న రైతులను అడగండి, లేదా రైతు కూలీలను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా అని గొట్టం పెట్టి కెమెరా పెట్టి అడుగుండ్రి. ఏం చెప్తారు? ఇవాళ కుల్లా ఈ మనిషి ఆ మనిషి కాదు, ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా జర్ర పక్కకు తీసుకుపోయి అడిగితే వాళ్ళు కూడా చెప్తాను, ఏం దరిద్రం రా ఇది, ఏమో మంచిగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా పల్లెంలో అన్నం తింటుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి ఇవాళ తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు. ఇది వాస్తవం. ఈ ఊరు ఆ ఊరు కాదు. నేను రేవంత్ రెడ్డిని అడిగినా, అసెంబ్లీలో అడిగినా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా రుణమాఫీ చేసిన అంటున్నావు కదా, ఆడికిడికి ఎందుకయ్యా నాకు అర్థం కాదు, సీదా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదాం, లేదా నీ అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి, యాడికంటే ఆడికి పోదాం. ఊరు కూడా నువ్వే డిసైడ్ చెయ్యు, తారీఖు నువ్వే డిసైడ్ చెయ్యు, పోదాం. ఏ ఒక్క ఊళ్ళేనన్నా 100% రుణమాఫీ అయిందని అక్కడ రైతులు చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలు ఇడిచిపెట్టి పోతా అని చెప్పి అడిగిన. కనీసం ఆడ కూర్చున్నాడు తప్ప లేసుడు కూడా లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే మనసుకు కాలేదు, పీకలేదు. 50,000 కోట్లు రుణమాఫీ, 49,500 కోట్లు, 2 లక్షల రుణమాఫీ కరెక్ట్గా చేయాలంటే 49,500 కోట్లు. ఈ లెక్క నేను చెప్పింది కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజో 4వ రోజో బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు, ఆర్థిక మంత్రి గారు. మొత్తం బ్యాంకర్లందరినీ పిలిచిండు. ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగిండు. 2 లక్షల రుణమాఫీ చేయాలి, ఎంత కావాలి? వాళ్ళు చెప్పారు కరీబ్ 50,000 కరోడ్ సాబ్, అసలు లెక్క 49,500 కోట్లు. మరి మీరు అంటారు కదా సంతకం పెడతాం అంటారు కదా, పెట్టుర్రి అన్నారు. ఏడ పెడతామా, ఉత్తగేదో చెప్పినాం ఓట్ల కోసం అని చెప్పి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఈ 49,000 ఏడున్నాయి లేవు అని చెప్పి తెల్లారి ఎక్కడో ముఖ్యమంత్రి స్పీచ్ ఇచ్చిండు. ఏమని? ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఏమున్నదా ఇట్లా పెట్టేస్తా అన్నాడు. ఏది ఇట్లా సంతకం పెడితే అయిపోతుంది, ఇట్లా గీకుతా పెన్ను పట్టి పేపర్ మీద అయిపోతుంది అన్నాడు. సరే నేను నిజమే అనుకుంటే, నిజంగానే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాడేమో, కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మారిపోయినరేమో, హిమాలయాలకు ఏమైనా ఆకుపసరు దాగొచ్చిండ్రేమో, ఎట్లనే ఏమైనా మంచి వాళ్ళు అయిపోయినా వీళ్ళని నేను అనుకుంటే. మరి సంవత్సరం బాయ్, ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో 6 నెలలు అయిపోయాయి. ఏమాయా మరి? అంటే కడుపు కట్టుకోలేదా?
కడుపు ఆగుతలేదా? తినుడే తినుడు, కమిషన్లే కమిషన్లు. అందుకే 40,000 కోట్లన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కాడికి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు. క్యాబినెట్ కాడికి వచ్చే వరకు అందులో మళ్ళీ ఒక 9,000 కోట్లు ఎగిరిపోయింది. మొదలు 49,500 ఏది బ్యాంకులో మీటింగ్ పెట్టినప్పుడు, మళ్ళీ తెల్లారి మాడికే ముఖ్యమంత్రి 40,000 కోట్లు అన్నాడు, 9,000 ఎగిరిపోయింది. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు ఇంకో 9,000 ఎగిరిపోయింది, 31,000 కోట్లు అన్నారు. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్, అసెంబ్లీకి వచ్చేవరకు 26,000 కోట్లు అన్నారు. అంటే ఏడ స్టార్ట్ అయింది కథ? 49,500 కేంచి 40,000 కేంచి 31,000 కేంచి 26,000కి వచ్చింది. పోనీ అదాన్ని ఇస్తారేమో అనుకున్నాం. ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు సావు కబురు చల్లగా చెప్పిండు. మళ్ళీ బ్యాంకులో మీటింగ్ పెట్టిండు. బ్యాంకులో మీటింగ్లో మనకు అర్థం కావద్దని ఇంగ్లీష్లో మాట్లాడిండు. కానీ మనకు కూడా కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కదా, అందులో మాట్లాడిండు. మేము మీకు పైసలు ఇచ్చినాం, కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో 11-12 కోట్లే పడ్డాయి, ఇంకా మిగతా ఎప్పుడు వేయాలి, మనం ఇంకో 2-3 కోట్లు వేయాలి అయిపోయి ఆయనతో చేతులు దులుపుకున్నారు. కథ మొదలైంది 49,000 కాడ, ఆఖరికి ముగిసింది 11-12 కోట్ల కాడ. మన ఊళ్ళో సామెత చెప్తారు, చారాన కోడికి బారాన మసాలా అని. ఇది కరెక్ట్ సూట్ అవుతుంది దానికి. ఇచ్చింది చారాన వంతు, కానీ దానికి బిల్డప్ ఊరూర ఫ్లెక్సీలు, ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి ఫోటోలు, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు. నిన్న మొన్న పోతుంటే, నేను నల్గొండ పోయినా నిన్న పెళ్ళికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు. నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలున్నాయిరా అంటే రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క. ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాలేదు. పేరేమో మిస్ వరల్డ్, చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కథ. నేను నాకు తెలియక అడుగుతా, రాష్ట్రంలో ఒక దిక్కు 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే నీ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినాక నీ మాటలు నమ్మి కొంపల నుంచి 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు, రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి, కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు, ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఈడనో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కళ్ళలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితున్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడ పెట్టి ఎత్తుకుని వాడు దొరుకుతలేడు. ఏదో బిజీగా ఉన్నారు. ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు, నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు, ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం, కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది. ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది, మా ప్రభుత్వంలో ఫైళ్ళు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీగా. ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, ఖుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్ళు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా, మహబూబ్నగర్, ఆయన ఖుల్లా చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండ్రు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట. 20% కమిషన్ 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరూరికి పోయింది, గ్రామానికి పోయింది, మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే బిల్డర్లను, కాంట్రాక్టర్లను, ఆఖరికి చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు, ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులని ఎన్నో కథ. ఇక అది రాగానే మిగతాన్ని మరుగున పడతాయి. కేసీఆర్ అంటే మన ఎట్లుంటుందో వరంగల్లో చూసిరు కదా, మీరు చూసిరు, వచ్చిరు అందరూ. కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళీ తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు, నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకున్నది. మళ్ళీ అమ్మ కేసీఆర్ బయటికి వచ్చిండు, మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు, మన పని తుస్సు,
కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి, మన అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి. నిన్నగాక మొన్న నేను గుల్జార్ హౌస్ అని హైదరాబాద్లో చార్మినార్ పక్కకే ఉంటుంది, అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఒకటే ఇంట్లో ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 17 మంది చచ్చిపోయారు. కనీసం ముఖ్యమంత్రికి అర నిమిషం టైం లేదా? గీంచెలు గడికి పోయి కుటుంబానికి నేనున్నా, జరిగిందేదో జరిగింది, అక్కడ యాక్సిడెంట్ అయింది, మళ్ళా కాకుండా చూస్తా, ఎండాకాలం ఇటు ఎట్లయింది రివ్యూ చేయొద్దా? టైం లేదు, బిజీ. దేంట్లో బిజీ? అగ్ని ప్రమాదం బాధితులను చూసేందుకు టైం లేదు, అందాల పోటీలలో బిజీ, డ్రోన్ షోలలో బిజీ. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండేట వెనకటికి కూడా. ఒకది కీననే చెప్తాడు, మన బతుకు బిచ్చే బతుకు అయిపోయింది, మనం దిక్కు దివానం లేకుండా ఆగమైపోయినామని చెప్తాడు ఈయననే. నేను అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ. ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు, చూసిరా ఎవరన్నా? అలా ఇద్దరు ఉంటారు, ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు. వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు, అటు చూస్తే ఒక తిరుగుంటాడు. ఇటు చూస్తే రాము అట, అటు చూస్తే రెమో. రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. అర్థమైంది కదా? రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. ఈ రెమో అనేటోడు ఏమంటాడు, ఏ కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండువా రాష్ట్రాన్ని, మొత్తం దివాలా తీసింది రాష్ట్రం, మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది. ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు. దొంగ లెక్కనే చూస్తారు కదా, దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను. ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని రెమో అంటాడు. ఏది నాకు అప్పే ఉడతలేదు అని రెమో. రాము అంటే ఏమంటాడు, అదే మనిషి మళ్ళా వాడేమంటాడు అసెంబ్లీలో, నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని. అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను 1,58,000 కోట్ల అప్పు 16 నెలల్లో చేసిన అంటాడు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే అది తప్పట. కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో 1,60,000 కోట్లు అప్పు చేస్తే అది తప్పు కాదట. ఇప్పుడు కేసీఆర్ గారేమో అప్పు చేస్తే ఏం చేసిండు, 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ అందరికీ టింగు 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 అనుకుంటా 11-12 సీజన్లు మీ ఖాతాలు వేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు 1,60,000 కోట్లు అప్పు చేస్తేవి ఏం చేసినావు, ఆడబెట్టినావు. టింగు టింగ్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడని టకీ టకీ అన్నాడు. యాడరబై టకీ టకీ అంటే ఇంతవరకు టకీ లేదు టికీ లేదు, ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి టకీ టకీమని. ఏడా అది కరెక్ట్ మాట. ఢిల్లీలో మాత్రం టంచన్గా కొట్టకపోతే ఈయన పోస్ట్ ఊస్టింగ్ కదా, పీక్ తెల్లారు లేచే వరకు కాంగ్రెస్లో ఎవడు కుర్చీ ఎవడు గుంచుతాడో తెలియదు. అక్కడ మాత్రం పైసలు దన్ పడుతున్నాయి. ఏడా రాహుల్ గాంధీ ఖాతాల, ఢిల్లీ ఖాతాల, ఢిల్లీ పెద్దల ఖాతాల మాత్రం ఇక్కడ జరుగుతున్న దోపిడీని మంచిగా అక్కడికి పైసలు తీసుకుపోయి మాత్రం ఢిల్లీలో వంచుతాను. నేను అడుగుతున్నా, ఒకసారి యాద్ చేసుకోండి మీరు. నేను అపరిచితుడని ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని. ఓ దిక్కేమో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని రెమో అంటాడు, రాము అనేటోడేమో అదే కాగితాలు పట్టుకొని మళ్ళా తెల్లారి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే ఈయన పత్రాలు ఇచ్చుకుంటా పోదులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఎవడు, రెమో. రాము ఏం చేస్తాడు, అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి, ఆడికెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి, ఆడికెళ్ళి మన టీ హబ్కు, ఆడికెళ్ళి బుద్ధవనానికి, ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి, యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళా ఆడ ఫోటోలు దింపుతాడు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటివి కదా, మరి మీరేమైనా కట్టింది ఉంటే, ఏమైనా పొడిచింది ఉంటే మీరు చూపెట్టకపోయినావు. మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం 55 ఏళ్లలో ఇవన్నీ కట్టినామని చూపెట్టకపోయినావు. అయితే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ ఉంది, లేదా మళ్ళీ కేసీఆర్ కట్టినవనే తప్ప మధ్యలో 55 ఏళ్ళు ఏమీ లేదు అనే మాట కూడా స్పష్టంగా తేలిపోయింది. ఇంకా ఆలోచన చేయండి, ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఒకడే మనిషి 4 లెక్క నడుస్తాడు అన్నట్టు మనకు ఉంది అది. అప్పుడే ఇట్లంటాడు, అప్పుడే అట్లా అంటాడు. అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కొట్టుకపోయింది అంటాడు. ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటాడు. అయితే అదన్న కావాలి లేకపోతే ఇదన్న కావాలి, రెండిట్లయితే. కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలోనాయి, మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలోనాయి. అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి, మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో. అయినా నాకు తెలియక అడుగుతా, నాకు నిజంగానే తెలియక అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిర్రు అనుకో, ఇల్లు కడితే 2 ఏళ్ళు మంచిగానే ఉన్నది, బందోబస్తు ఉన్నది, ఇల్లు ఇబ్బంది లేదు. 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు, మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు, మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తారు మీరు? ఇల్లంతా కూలగొడతారా? కాదు, బుద్ధున్నోడు ఏం చేస్తాడు,
దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊతాం, అది దాన్ని ఏమంటారు, పూసి ఏమంటారు దాన్ని, లప్పం కొడతాం, లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం. దబ్బన తాత్కాలిక మరమ్మతు కాదు కూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం. బుద్ధినోడు ఎవడని అదే చేస్తాడా? ఎవడని ఇల్లు గులగొడతాడా? మొత్తానికి పర్యబడితే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు గులగొడతా, సమస్యనే లేదు, కేసీఆర్కి పేరు వచ్చింది, కాళేశ్వరం కడితే నేను బరాజ్ని గులగొడతా, కూలగొట్టి మళ్ళా కడతా, మేస్త్రా మన్నా. మేస్త్రి అంటే మనోడు కూడా అంటుండు, గుంపు మేస్త్రి కదా అంటుండు. మేస్త్రి అంటే కట్టేటోడు, వీడు కూలగొట్టేటోడు. కూలగొడుతుంది కూడా సెపరేట్ మేస్త్రీలు ఉంటారు. మీరు చూడుర్రి, 17 నెలలు 17-18 నెలలు ఒక్క ఇటుక పెట్టిండు ఎక్కడైనా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి వేస్తే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు మంచిగా చేసిండు, నీళ్లు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇల్లు కట్టిండు, ఇన్ని కథలు చేసినాం. నువ్వేం చేసినావు? ఇక ఎన్ని చెప్పాలి? రైతు వేదిక చెప్పాలి, ఎన్ని చెప్పాలి? ఇంక నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం, నర్సరీ కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, ఒకటా రెండా? ఇవన్నీ చెప్పమంటావు అంటున్నా. అందుకే ఈ బాగానే ఉంది, అన్నీ చెప్తున్నావు కానీ మరి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు? మరి మీరు ఇన్ని చేసి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు? నేను ఏమంటున్నా అంటే, ఒక నిమిషం నేను ఏం చెప్తున్నా అంటే, మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, నిర్మల్లో కానీ ముదోళ్ళలో కానీ ఇంకొకటి పని అంతటా అయింది, ఫలితాలు కొన్ని చోట్లనే వచ్చినాయి. ఎందుకు అంటే కారణం ఒకటి మనం పెట్టిన అభ్యర్థి మీకు నచ్చక కావచ్చు, లేదా రెండోది మీరు కూడా కొంత నీరసపడ్డారు. ఏమనుకున్నారు? మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమవుతుంది, కేసీఆర్ అయితే గెలుతాడు కదా, బా ఏం హుషారున్నారు, మా ఒక్కడు వీక్తే ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటాడు, మా ఒక్కడు కటింగ్ పెడదాం అనుకున్నారు. మీరు అట్లా మీ లెక్క చాలామంది అనుకున్నారు. దాంతో ఏమైంది? మొదటికి మోసం వచ్చింది, అక్కడ లంగలు దొంగలు కూర్చున్నారు. కేసీఆర్ను దొర అని తిడితిరి, ఇప్పుడు దొంగని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏం చేస్తాం మరి? ఇంకా 4 ఏళ్ళు భరించాలి. అందుకే మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే, మనం కేసీఆర్ గారి నాయకత్వంలో 76-77 ఏళ్లలో ఈ భారతదేశంలో ఇంకా కూడా చాలా రాష్ట్రాలు దిక్కుదోసని పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు, ఇంకా కూడా చక్కగా నడుపుకోలేకపోతున్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, పల్లె ప్రజలకు ఏం కావాలి, పట్టణ ప్రజలకు ఏం కావాలి, ఒక ఆలోచనతో అర్థవంతంగా అద్భుతంగా చేసుకొని అటు పల్లెలు ఇటు పట్టణాలు రాష్ట్ర సంపద పెంచడం. ఇప్పుడు మీ నిర్మల్ తాలూకాలనే ఆ రోజు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు 1 ఎకరం భూమి ఎంత విలువ, కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత, ఎన్ని రెట్లు పెరిగింది? ప్రతి మనిషికి సంపద పెరిగిందా లేదా? భూమి ఉన్నోళ్ళు అయితే, భూమి లేదు లేదా ఇంకా ఇతరత్రా ఉంటే కూడా ఏదో రూపంలో పెన్షన్లు ఇచ్చుడో, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇచ్చుడో, కేసీఆర్ కిట్ ఇచ్చుడో, రైతు బంద్ వేసుడో, ఇంకోటి రైతు బీమా ఇచ్చుడో, ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి ఏదో ఒకటి సాయం అందింది. ఆఖరికి ఒక ముస్లిం కుటుంబం ఉంటే రంజాన్కు పైసలు ఉన్నాయో లేవో అని చెప్పి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టిండు కేసీఆర్, రంజాన్ తోఫా అన్నాడు దాని పేరు. బతుకమ్మ చీర ఇచ్చి దసరా అప్పుడు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు. క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ కానుక ఇచ్చిండు. అట్లా కులం మతం పంచాయతీ పెట్టలే, అందరిని మనుషులు లెక్క చూసుకున్నాడు, పేదోళ్ళం కూడా అడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. మీ నిర్మల్ తాలూకా ప్రజల చిరకాల కోరిక మా జిల్లా మాకు కావాలి, మంచిర్యాలలో కోరిక మా జిల్లా మాకు కావాలి, అట్లే అక్కడ ఉండే గిరిజనుల కోరిక ఆసిఫాబాద్ కుమరం భీంలా మా జిల్లా మాకు ఉండాలి, మా తాలూకా కాదు మా జిల్లా ఉండాలంటే మీ పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా చేసిండ్రు, మంచిర్యాల జిల్లా చేసుకున్నాం, ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లా చేసుకున్నాం, 4 జిల్లాలు చేసుకున్నాం. ఎక్కడికో ఆదిలాబాద్కి పోయి కలెక్టర్నో లేకపోతే ఎస్పీనో కలిసే అవసరం లేకుండా మీ కాడనే మీ దగ్గరనే పెద్ద ఆఫీసర్లను తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ గడప ముంగట పెట్టినాం. అట్లే జీవితంలో మీరెన్నడూ ఊహించుండరు, నిర్మల్ జిల్లా కేంద్రంలో, నిర్మల్ తాలూకా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుంది, మా పిల్లలు మా దగ్గరనే చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు అని మీరు అనుకోలే. కానీ చేసిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక 33 మెడికల్ కాలేజీలు చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కడ లేదు. ఇన్ని పనులు చేసి మరి ఎందుకు దెబ్బతిన్నాం? ఇలా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఇటు నిర్మల్లా అటు ముదోల్లో వచ్చారు. ఒకటే ఒక కారణం, ఎందుకంటే మనం కూడా చక్కగా పని చేయలే, రకరకాల కోపాలు. ఇప్పుడు మీ ఇంట్లోనే 4-5 మనుషులు ఉంటే సాయంత్రం రాత్రికి ఏం తిందాం, ఏం వండుకుందాం కూర అంటే 4 రకాల అభిప్రాయాలు వస్తాయి. వాళ్ళు వంకాయ తిందామంటారు, ఒకటి చిక్కుడుకాయ తిందామంటారు, ఒకటి చికెన్ చేయంటాడు, దాంతో ఎందుకు పప్పు పచ్చిపులు చేయను ఇంకోలంటారు. 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇంత పెద్ద పార్టీ మనది, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, ఇన్ని వేల మంది నాయకులున్న పార్టీ,
ఆన్నో ఇన్నో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఉంటాయి. నాయకత్వ పోటీలు ఉన్నాయా? నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలని లొల్లి ఉండదా? ఉంటుంది. కానీ వాళ్ళకి ఇస్తే నేను ఇంట్లో వంట. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా గదే అయితే మళ్ళీ గిట్లే ఉంటుంది మన పరిస్థితి. ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి బొట్టు పెట్టినా మిగతా అందరం ఒకటి కావాలి. ఆయననే క్యాండిడేట్ కాదు నేను క్యాండిడేట్ అన్నట్టు తిరగాలి. అట్లా అయితే గెలుస్తాం తప్ప ఇక రైతులు మంచిగా ఉన్నారు, వీళ్ళు మంచిగా ఉన్నారు, అందరు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటుర్రు, నేను ఇంట్లో దుప్పటి కప్పుకొని వండుకుంటే కూడా గెలుస్తా, నేను తిరగపోతే ఏమవుతుంది, నేను ఒక్కరిని తిరగపోతే ఏమవుతుంది, ఏమైనా ఆగుతుందా అని మీరు అనుకున్నారనుకో, మళ్ళీ మొన్న ఏమైందో మళ్ళీ అదే అవుతుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది మళ్ళీ ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా నిర్మాణం చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకోదాం. ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు. ఎందుకంటే ఈ లొట్ట పీస్ కేసులతోని ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతో అయ్యేది కూడా ఏం లేదు. ఆయన కథ అయిపోయింది. ఆయన కథ అయిపోయిందని నాకు నీకే కదా ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసల సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు, చేయబోడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మొత్తం మనం ఆడబిడ్డలు ఎదురు చూస్తాను, ఎప్పుడు చాలు చెప్తాడు 2,500 రూపాయలని. 1,000,000 మంది మహిళలనట ఈ మొగోడు కోటీశ్వర్లు అని చెప్తాడట. కోటీశ్వర్లు అని చేసాడు వేరు. ముందు ఆ నెలకు 2,500 అయితే నెలకు 2,500 ఇవ్వాలని చెప్పి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తాను. ఏం చెప్పిండి ఈయన? అత్తకేమో 4,000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలోనికో ముసలవ్వకో ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అట్లే ఆయన 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ నమ్మి ప్రజలు మోసపోయినారు. ఇలా వాస్తవం ఏంటి అంటే నిజంగా కూడా పంట కోతకు వచ్చింది. కేసీఆర్ గారు తిరిగి రావాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. కానీ పంట కోసుకున్న దాన్ని కూడా మనకు తెలివి ఉండాలనే లేదా? మళ్ళీ పోయి కోయాలంటే కూడా మీరు కొడవళ్ళు పట్టాలి, కూసోవాలి, కొద్దిగా ఒళ్ళు వంచాలి, పార్టీ నిర్మాణం చేసుకోవాలి, ఎక్కడికక్కడ కమిటీలు చక్కగా వేసుకోవాలి, మెంబర్షిప్ చేసుకోవాలి, తూకిత్తా మైకిత్తా అని పంచాయతీలు ఇంట్లో పెట్టుకోవాలి. కానీ బయటికి పోయి కొట్లాడద్దు, బజార్లో పడి ఆగం కావద్దు. మళ్ళా గులాబీ జెండా ఎగరాలే నిర్మల్ల, ముదోళ్ళ, ఖానాపూర్ తాలూకాల అంటే మీరు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఇంట్లో పంచాయతీలు ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, కానీ బజార్కి ఎక్కద్దు, కొట్లాడద్దు. ఏమన్నా ఉంటే రామన్నసుంటి పెద్ద మనిషిని పిలుచుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి. మీ దగ్గర అనిల్ జాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు, కోవలక్ష్మక్క ఉన్నది, వాళ్ళతో ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. అంతేగాని బజార్లో పడి పరువు తీసుకోవద్దు. చివరిగా నేను మీ అందరితో ప్రార్థించేది, మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, రాజకీయాల్లో అప్పుడప్పుడు పైన ఉంటాం, అప్పుడప్పుడు కింద ఉంటాం. అప్పుడప్పుడు ఇదే ప్రజలు మనకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండమని ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు కొత్త పాత్ర పోషించండి, మీరు ప్రతిపక్షంలో ఉండండి అని చెప్పి వాళ్ళు మనకు ఒక బాధ్యత ఇచ్చారు. ఇలా ప్రతిపక్షంలో ఉండి కూడా రేవంత్ రెడ్డిని నిద్ర పట్టకుండా మరి ఆయనను తెల్లారు లేస్తే ప్రతిరోజు నిలదీస్తున్నాం, ప్రజల తరపున అడుగుతున్నాం. ముసలోళ్ళకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతున్నామని అడుగుతున్నాం, మహిళలకు 2,500 ఎప్పటి నుంచి ఇస్తామని అడుగుతున్నాం, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఏమైందని అడుగుతున్నాం, ఈ తులం బంగారం ఏమాయని అడుగుతున్నాం, రైతు బంధు 15,000 ఎప్పుడైతుందని అడుగుతున్నాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాను ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నాం, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏమాయ్ అని అడుగుతున్నాం, బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అను ఏడబైందని అడుగుతున్నాం, ఎస్సీ సప్లాను, బీసీ సప్లాను, మైనారిటీ సప్లాను, ఒక్కొక్కలకు నోటికొచ్చిన మాటలు చెప్పినావు, ఏడవైనాయి అవన్నీ అని చెప్పి ఒక్కొక్కటిగా అడుగుతున్నాం. దయచేసి మీరు కూడా చేయవలసింది ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు జూన్ మాసంలో మరి జూన్ జూలైలో మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది. అటెన్క కమిటీలు వేసుకోవాలి. కమిటీలు వేసుకున్న తర్వాత శిక్షణా తరగతులు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడిన దానికంటే అద్భుతంగా మాట్లాడేటోళ్ళు మీ దానిలో చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను మైక్ ఇస్తే ఇరగదీసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికి కాకపోతే సబ్జెక్ట్ నేర్పియాలి, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఊరూరికి ప్రతి మనిషికి మళ్ళా మోసం జరగకుండా. కేసీఆర్ అడిగిండు నానాజే ఎలక్షన్లు అప్పుడే చెప్పిండు, చిలుకకి చెప్పినట్టు చెప్పిండు, మీకు కాళేశ్వరం కావన్నా శనేశ్వరం కావన్నా అన్నాడు. మీరు శనేశ్వరం తెచ్చి నెత్తి మీద పెట్టుకుని ఏం చేస్తాం మనం? ఇప్పుడు బాధపడేం లాభం లేదు. చెప్పినాం, మనం అందరం స్పష్టంగా చెప్పినాం, కాంగ్రెస్ నమ్మితే కరెంట్ ఉండదు అని చెప్పినాం, కాంగ్రెస్ కావన్నా కరెంట్ కావన్నా అని చెప్పినాం. ఇవన్నీ విన్నారు కానీ ఆశపడ్డరు. కేసీఆర్ మాకు మంచిగా బువ్వ పెట్టిండు, కానీ ఆయన పంచపక్ష ప్రమాణాలు పెడతా అంటుండు కదా, సూతం అనుకున్నారు, పోయినారు. ఇవాళ దెబ్బతిని బాధపడతారు. అందరు కూడా తెలంగాణ వ్యాప్తంగా పశ్చాత్తాపడుతూ ఉన్నారు. వాళ్ళని మనమే దగ్గర తీసుకోవాలి. మనోళ్ళు మందోళ్ళని నూకేయద్దు. ఖచ్చితంగా మెంబర్షిప్లా ఎంతమంది నిర్మల్ తాలూకాలో మీరు చేల్చుకోగలుగుతారో, ఎంతమంది నిర్మల్ జిల్లాలో మీరు దగ్గర తీసుకోగలుగుతారో తీసుకోండి. జాగ్రత్తగా చేసుకుందాం. పెద్దలు జోగు రామన్న గారి నేతృత్వంలో, ఇంకా సీనియర్ నాయకుల నేతృత్వంలో నిర్మల్ జిల్లాలో మళ్ళీ తిరిగి పార్టీకి పూర్వ వైభవం వచ్చేదాకా
అందరం కంకణబద్ధులమై పనిచేద్దామని చెప్పి మళ్ళొకసారి ఇంత దూరంకి వెళ్ళి మీరు వచ్చిండ్రు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తూ లాస్ట్కి ఒకటే మాట నిన్న ఏకమిటి నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. అందుకే అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే ఇగో కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.